తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎందరో మహనీయుల త్యాగ ఫలాలు మనకు ఈ రోజు స్వతంత్రంగా ఫలాలను అనుభవిస్తున్నామని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు గడిచాయని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తిదాయకమని, రాష్ట్రంలో వైఎస్ఆర్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు విసుగుపోయి ఉన్నారని, త్వరలో తెలుగుదేశం పరిపాలన వస్తుందని ఆయన తెలిపారు. భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పాటయ్యి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నో త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. గణతంత్రంగా మారటానికి రాజ్యాంగం ఎంతో శ్రమించి ఓర్చి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అనేక రుగ్మతలు సమాజంలో ఇంకా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకొని దాని యొక్క ముఖ్య సారాంశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఒక ఆశయంతో ఏర్పాటు కాబడిన గణతంత్ర రాజ్యం ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. అలాగే అనేక విజయాలు కూడా సాధించింది. సమస్యల్లో ఆకలికి ఇబ్బందులు పడే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు, ఆవాసం లేని వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు, వివక్షతకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల బాధలు పేదలకి, బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు, గణతంత్ర రాజ్యాంగం ప్రకటించబడినప్పుడు ఉన్న పరిస్థితుల మీద ఎంతో కొంత మెరుగ్గా, చాలా వరకు మెరుగ్గానే ఉన్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ కలిగిన సమానత్వం, స్వేచ్ఛ లేని సమానత్వం కాదు, సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ సమానత్వం కాదని చెప్పేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కావున ప్రతి ఒక్కరు కూడా మనుషుల మధ్య వివక్షత లేకుండా, సమాజాల పట్ల, మతాల పట్ల, కులాల పట్ల వివక్షత లేకుండా బ్రతకాలనేది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనందరం కూడా కొనసాగాలని కోరుకుంటూ, మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతి ప్రజలకు మేలు చేకూరాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు మనం జెండా వందనం చేస్తున్నాం. అయితే ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత మన తెలుగు ప్రజలకు ఉంది. స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయంలో మరి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను, ఫలితాలను హక్కుపరంగా పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించడం సబబు. అయితే 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. మరి వాళ్ళకున్న సాధికారత కుంటుపడింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు కొనసాగినటువంటి స్కీములన్నీ కూడా రద్దయ్యాయి. ఈ 75వ గణతంత్ర దినోత్సవం మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,00,000 కుటుంబాలకు సుఖ సంతోషాలను, ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని, మరి ముఖ్యంగా బాబు సుంటి భవిష్యత్తు గ్యారంటీలో వాళ్ళు లక్షాధికారులు అవుతామన్నటువంటి ఆశావాదం